చూపించబోయే ఒక విషయం ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన ఫుడ్. అంటే ఎదురుకుండా పెడితే నిజానికి తినకుండా ఉండలేము. అలాంటిది ఇది. మీకు తెలుసు మనం మనం మాట్లాడిన సబ్స్టెన్స్లన్నీ ఉన్నాయి కదండి ఇందాక. బికాజ్ ఇందులో సాల్ట్ సాల్ట్, స్టార్చ్, డీప్ ఫ్రైడ్, పైగా ఇప్పుడు దీన్ని అదనపు డెకరేషన్ గా పెరి పెరి మిక్స్ అని ఒకటి వస్తుంది. మీరు చూసారా? ఒక ప్యాకెట్ లో వేసేసి ఇట్లా ఇలా 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 అనేసి పిల్లలకి అదో సరదా. ఎర్రగా తయారవుతాయి, చూడ్డానికి కరకరకర వేగిపోయి వేడివేడిగా ఉంటాయి, లాగిచ్చేస్తారు. ఒక ప్యాకెట్ లాగిచ్చారంటే ఎన్ని క్యాలరీస్ మీరే చెప్పాలి. ఐ థింక్ మనకి మీడియం లార్జ్ అని అమ్ముతారు. ఒక మీడియం ప్యాకెట్ ఈస్ లైక్ 350 క్యాలరీస్, లార్జ్ షుడ్ టచ్ అరౌండ్ 600 క్యాలరీస్. అదే 600 క్యాలరీలు. అదే 5-10 నిమిషాల్లో తినేస్తారు. ఈ 600 క్యాలరీలు కరిగించాలి అంటే ఒకరోజు 1.5 గంట హై లెవెల్ జిమ్ చేస్తే 400 to 500 క్యాలరీస్ కరిగే అవకాశం ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హై లెవెల్. మోడరేట్గా చేస్తే మనం 250 క్యాలరీస్. అంటే మనం 10 నిమిషాల్లో తినే ఆహారం మనం రోజంతా గట్టిగా కష్టపడితే కరిగించడం కష్టం. అంతే కదా. సో ఇప్పుడు ఒబెసిటీ, ఈ ఊబకాయానికి మెయిన్ కారణం మీరు తినే పోర్షన్కి మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్కి సంబంధం లేకపోవడం. మరి దీనిలో ఉండే అడిటివ్స్ దాని గురించి చెప్పండి. అంటే మనం అన్నాం కదండి, ఆల్మోస్ట్ అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ కామన్గా వాడేది ఈ సోడియం నైట్రేట్, సిట్రిక్ యాసిడ్, స్కార్బిక్ యాసిడ్ అండ్ బెంజోయేట్స్. వీటిలన్నిటిలో కూడా వాళ్ళ ఉద్దేశం వాటిని లైఫ్ స్పాన్ పెంచడానికి, దీని మీద ఎటువంటి బ్యాక్టీరియల్ ఆర్ మౌల్డ్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి వాడతాం. అంతవరకు అవి గుడ్. బట్ దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో సిట్రిక్ యాసిడ్, అస్కార్బిక్ యాసిడ్, ఇంకా బెంజోయేట్స్ అంటారు. బెంజోయేట్స్ ఆర్ సాల్ట్, సోడియం బెంజోయేట్, పొటాషియం బెంజోయేట్. సో వీటిల్లో ఎన్ని వరకు క్యాన్సర్ కారకాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్లో దిస్ ఈజ్ ఏ బర్నింగ్ టాపిక్ ఫర్ ఎవర్. అంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఇదిగో దీనివల్ల అంటారు, కొంతమంది అది వల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు అంటారు, మళ్ళీ దే బ్యాలెన్స్. సో అంటే నిజంగానే ఏ విధమైన హిస్టరీ లేని వాళ్ళు కూడా ఈ మధ్య క్యాన్సర్స్ తో డయాగ్నోస్ అవుతున్నారు. అవును. మీరు వచ్చే సగం ఇవన్నీ కూడా ఇవన్నీ ప్లాస్టిక్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ బాటిల్స్. ఐ వాజ్ అబౌట్ టు టెల్, ఓన్లీ క్యాన్సర్స్ అనే కాదు, ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ అంటారు, ఇన్ఫర్టిలిటీ అంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఆడవాళ్లలో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి, మగవాళ్లలో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి, ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అన్నిటికీ కూడా మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి వస్తామంటే ఫుడ్ దగ్గరికి వస్తాము, లైఫ్ స్టైల్ దగ్గరికి వస్తాం. ఈరోజు ఇండియాలో ఏ ప్రాబ్లం అత్యధికంగా అందరిని ఇబ్బంది పెడుతుందంటే, ఈవెన్ డెత్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కార్డియోవాస్కులర్ డెత్సే వస్తాయి, కానీ కార్డియోవాస్కులర్ డెత్స్ ఎక్కడ మొదలైందంటే మళ్ళీ ఈ ప్లేట్ దగ్గరికి వస్తుంది. అంతే కదా. ముఫా, పుఫా అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ముఫా ఈజ్ మోస్ట్ హెల్దీ. మనం ఆలివ్ ఆయిల్ తీసుకోండి, అలాగా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనం అందరం మన వంటిళ్ళలో వాడేది, సెసేమ్ ఆయిల్ కానీ లేకపోతే సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. సో దీస్ ఆర్ కంపారిటివ్లీ బెటర్. అండ్ మోస్ట్ డేంజరస్ ఆర్ దిస్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, బటర్, గీ ఆర్ వనస్పతి, డాల్డా, ఇవన్నీ. దీంట్లో దే హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లిపిడ్ ఆక్సిడేషన్ అంటాం. అంటే కొలెస్ట్రాల్ పెంచడానికి. కొలెస్ట్రాల్ చాలా పెద్ద మోసం అని కొంతమంది వాదిస్తున్నారు. అసలు కొలెస్ట్రాల్ వల్ల మీరు ఎప్పుడైతే హార్ట్ స్టెంట్లు వేసిన పేషెంట్లలో చూస్తే వాళ్ళ ఎల్డిఎల్ చూడండి కావాలంటే ఎంతో లోగా ఉంటుంది. అనవసరంగా ఇది ఒక పెద్ద అంటే ది కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ అండి. వెరీ ట్రూ, ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. ఇప్పుడు నాకు చాలా యంగ్ పేషెంట్స్, అంటే 26 ఇయర్స్కి అన్కంట్రోల్డ్ సివియర్ డయాబెటీస్ ఉంటారు. హెచ్బిఏవన్సీ తెలుసు కదా మీకు, హెచ్బిఏవన్సీ 13.6, 27 ఇయర్స్. ఏంట్రా బాబు ఫ్యామిలీ అంతా ఉందా, నీకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ డయాబెటీసా? కాదు. మరి ఇంత ఎక్కువ ఉంది అంటే నేను ఇమీడియట్లీ, సో డయాబెటీస్కి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నట్టు కామనెస్ట్ కారణాలు అందరూ ఏమనుకుంటారంటే ఫుడ్. నెంబర్ 2 ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ రెండు కాకుండా పేషెంట్స్ ఇంకేం ఆలోచించరు. అంతే కదా. ఈ రెండు కాకుండా ఇంకా డేంజరస్ది స్ట్రెస్ అండ్ స్లీప్. అవును, స్ట్రెస్ అండ్ స్లీప్. దీని గురించి చాలామంది అడగరు, చాలామంది చెప్పరు. సో నాకు చిన్న ఏజ్ గ్రూపు వాళ్ళకి ఇంతకుముందు డయాబెటీస్ లేదు, 2 ఇయర్స్ క్రితం రిపోర్ట్స్ నార్మల్, ఇప్పుడు హెచ్బిఏవన్సీ 13.6 అంటే ఫస్ట్ నేను అడిగే ప్రశ్న, బాబు నువ్వు గత 3 నెలల నుంచి సరిగ్గా పడుకుంటున్నావా? సార్ లేదు. ఇంట్లో ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీకేమన్నా స్ట్రెస్ ఉందా?
సో వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇంక్రీస్డ్ స్ట్రెస్, ఇంక్రీజ్ కార్టిసోల్ లెవెల్స్. మరి వీళ్ళందరికీ ప్రాబ్లం ఈజ్ సింపుల్ కదండి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర చూసుకుంటే అగైన్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఈజ్ యువర్ స్ట్రెస్. మీ లిపిడ్ ఆక్సిడేషన్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా తయారవుతుంది అంటే అన్ని ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ మీద, షుగర్ మీద వేయడానికి లేదు. ఇవన్నీ పెరగడానికి కారణం ఈ స్ట్రెస్. అది సో నేను ఒక్కసారి స్ట్రెస్ని ట్రీట్ చేశాను అనుకో, ట్రీట్ చేయడానికి ఏమి అష్యూరెన్స్, బాబు ముందు లైఫ్ స్టైల్ మార్చుకో, నువ్వు రాత్రి 10:30 కల్లా పడుకో, మార్నింగ్ 7కి లేవు, ఏది జరిగితే జరుగుతుంది. సో వాడికి ఆ అష్యూరెన్స్ వస్తే వాడి భయం వాడికున్న స్ట్రెస్ కన్నా ఈ హెచ్పిఎన్సీ ఎక్కువ ఉందని. సో యాక్చువల్లీ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ నాట్ డేంజరస్. మీరు కరెక్ట్ డాక్టర్కి అప్రోచ్ అయ్యి కరెక్ట్ నాలెడ్జ్ మీకు అక్వైర్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అవును. బట్ ప్రాబ్లం ఏంటంటే భయం అనేది అన్నిటికన్నా డేంజరస్ రోగం. వీళ్ళందరూ ఆ భయాన్ని ట్రీట్ చేసేసి మేము కొలెస్ట్రాల్ తగ్గించేసాం, హార్ట్ స్ట్రోక్ని తగ్గించేసాం, కాదండి. బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. అదే అంటే మీరు అనేది ఏంటంటే అవగాహన పెంచుకోవడం ద్వారా మనకి భయం తొలగిపోతుంది. భయం తొలగిపోతే మీకు కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, అది డయాబెటీస్ తగ్గిపోద్ది. సో అవి ట్రీట్ చేసి నేను అందరికీ డయాబెటీస్ తగ్గించేస్తాను అంటే మోసం. డయాబెటీస్ అట్ 30 years ఇస్ డిఫరెంట్, డయాబెటీస్ అట్ 55 ఇస్ డిఫరెంట్. వీడికి ఆల్రెడీ 55 years వాడికి నేను వీళ్ళకి చెప్పినట్టు వాళ్ళకి అప్లై చేయలేను, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కిడ్నీ పాడు చేసుకొని ఉంటారు, కళ్ళు పాడు చేసుకొని ఉంటారు. మీరు అన్ని తినడం మానేసేయండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీరు బ్రహ్మాండంగా అయిపోతారంటే దట్ ఈస్ చీటింగ్. ఫ్రైస్ స్వతహాగా బ్యాడ్. ఫ్రైస్ ని ఫ్రీజర్ లో పెట్టి మన ఇంట్లో పిల్లలు ఇంటికి రాగానే వేడివేడిగా వేయించి పెట్టాను, తినేసాడు, మెయినేస్ లో ముంచుకుని తింటాడు. మెయినీస్ మళ్ళీ దీని గురించి అంటారు, మెయినీస్ ఇస్ అదర్ వన్ మోర్ కల్ప్రిట్. మొన్న మనకి స్టడీస్ కూడా వచ్చాయి కదా, మెయినీస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అని చెప్పి. ఇవన్నీ అంటే ఫుడ్లో కూడా మనం గమనించుకోవాల్సింది కాస్మోపాలిటన్ కల్చర్ అండి. ఇండియా లైఫ్ స్టైల్కి తగ్గట్టు, ఇండియాలో జీవన శైలికి తగ్గట్టు ఉండే ఆహారంకి మనం అలవాటై ఉంటాం. అదే మనం ఇప్పుడు వేరే దేశాల నుంచి వేరే అలవాట్లు మనకి ఫ్యాన్సీ అంతే. సో అంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మయోనీస్ అనేది వినడం. అంతే కదా, నాకు అంతకుముందు తెలియదు. అంటే ఎవరికి చిన్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ లేవు కదండి. మీరంతా హైదరాబాద్లో ఉన్నారు, మేము వేరే ఊరు నుంచి వచ్చాం కదా. సో అలాగే చాలా టు దట్ మ్యాటర్ మనం చాలా ఫుడ్స్ నవ్వు ప్రపంచంలో ఎలాంటి ఫుడ్ ఎక్కడ తయారైనా వారం 10 రోజుల్లో హైదరాబాద్లో వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ వి హావ్ దట్ కాస్మోపాలిటన్ కల్చర్. అది ఇక్కడ మీరు చిన్న టౌన్స్ కి వెళ్తే కూడా అంటే ఒక్కొక్క దీనికి ఏదో ఫ్రైడ్ చికెన్ పేరిట ఎస్ఎఫ్సి అని పెడతాడు, సుబ్బారావు ఫ్రైడ్ చికెన్ అని. చేసే రెసిపీ అదే, అంతే. అదే మైదా పిండిలో ముంచడం, వేయించడం, ఆ నూనె కూడా మళ్ళీ వాడడం, ఇంకా ఫ్రెష్గా వాళ్ళకి ప్రాసెసెస్. అట్లీస్ట్ మల్టీనేషనల్ చైన్స్లో వాళ్ళకి ఏవో కొన్ని ప్రోటోకాల్స్ ఉండొచ్చు, వీటిలో అసలు అవి కూడా ఉండవండి. సో దానికి మరి అంటే మీరు అన్నట్టు ఈ చిన్న ప్లేసెస్లోకి వెళ్తే రీయూజ్డ్ ఆయిల్, ఆ ఆయిల్ మీకు అసలు నల్లగా అయ్యేంత వరకు వాళ్ళు ఇంకా ఆయిల్ మార్చడాలంటే ఉండవు. అదే. సో దోస్ ఆర్ హైలీ కార్సినోజెనిక్, డైరెక్ట్ క్యాన్సర్స్ కారణాలు. ఇప్పుడు నేను చూపించబోయే పదార్థం పిల్లలకి అట్లీస్ట్ ఒక ప్యాకెట్ బిస్కెట్లు తిన్నారు వాళ్ళు అని చెప్తే ఇంటి నుంచి వచ్చి అన్నం తినలేదు ఇవాళ, ఇందాకే 6:30కి ఆకలేస్తే ఒక 6-7 బిస్కెట్లు తిన్నాడు, ఆడుకుని వచ్చాడు, ఆకలేసి అన్నం ఇంకా ఉడుకుతుందనో ఇంకేదో కారణాలతోటి బిస్కెట్లు పెట్టేస్తాం. లేదు నైట్ స్టడీ, పాపం పిల్లాడు చదువుకుంటున్నాడని చెప్పి వాడికి టీ, కొంచెం పెద్ద పిల్లాడైతే టీతో పాటు బిస్కెట్లు ఇస్తాం. ఈ బిస్కెట్స్ లో ఎంత ఆయిల్ ఉంటుందో నేను చూసి మూర్చపోయాను సార్. 3 రకాల ఆయిల్స్ గురించి మనం మాట్లాడితే ద బటర్ ఈస్ దట్ మోస్ట్ సాచురేటెడ్ ఆయిల్ విచ్ ఇస్ అన్హెల్దీ. బిస్కెట్స్ ఏం హెల్దీ కాదు. మనం ఆ తల్లి ప్రేమ అంటారు కదా, పిల్లలు తింటే చాలు అని అనుకుంటాం, కానీ ఏం తింటున్నారు మనం ఏంటంటే క్విక్ ఫుడ్, ఆ ఫాస్ట్ ఫుడ్స్కి క్విక్ ఫుడ్స్కి అలవాటు అయిపోయి వాళ్ళు తింటే చాలు ఏదో ఒకటి కడుపులోకి వెళ్ళింది అని చూస్తున్నాం. బట్ అది 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల 3 నెలలు ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ కాజింగ్ ఎ కెటాస్ట్రాఫ్. అదే మరి దానిలోంచి అంటే ఈ బిస్కెట్ అడిక్షన్ గురించి చెప్పండి. షుగర్ అడిక్షన్ దాదాపు ఇలాంటివి తినడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఆ హై రాకపోతే ఇంకా మనం పదార్థాలు ఎన్ని మారినా, ప్యాకెట్స్ ఎన్ని రకాలుగా మారినా, ఫైనల్లీ అడిక్షన్ ఈస్ డైరెక్ట్లీ హిట్టింగ్ ఇన్ టు ద 3 మేజర్ కాంపోనెంట్స్. ఒకటి నేను అన్నట్లు షుగర్, రెండోది సాల్ట్, తర్వాత మైదా, ఇంకోటి నేను అన్నట్టు విజువల్ సైట్. ఫుడ్ చూసిన తర్వాత ఆకలి లేనివాడికి, ఆలోచన లేనివాడికి కూడా ఫుడ్ తినాలనిపిస్తుంది. అవును, అంతే కదా. బట్ ఆఫ్ లేట్ అంటే గత డెకేడ్, ఈ 10 yearsలో నేను గమనించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు వర్క్లో బిజీ ఉన్నారనుకోండి,
మీకు ఆకలి ఉండదు. సో మీరు ఏ పనిలోనే ఉండండి, పని మిమ్మల్ని ఆటోమేటిక్గా మిమ్మల్ని ట్రాక్ మీద పెట్టేస్తుంది. పని లేకుండా ఖాళీ ఉన్నారనుకోండి, అంతే, మనం ఎటు వెళ్దాం, ఏం చేద్దాం, దాంట్లో అన్నిటికన్నా డేంజరస్ ఫుడ్.